లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాలకు ఆదరణ పెరుగుతున్న వేళ విజయ్ దేవరకొండ చేస్తున్న కింగ్డమ్ సినిమా చుట్టూ ఆసక్తికర చర్చలు అయితే జరుగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఫిబ్రవరిలో విడుదలై ఒక మిస్టరీ వాతావరణాన్ని ప్రేక్షకుల ముందైతే ఉంచింది. ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోందన్న వార్త ఫిల్మ్ సర్కిల్లో హీట్ అయితే పెంచింది. విజయ్ దేవరకొండ ఈ రోజే శ్రీలంకకి వెళుతున్నట్లు సమాచారం. తదుపరి షెడ్యూల్లో ఒక కీలకమైన సాంగ్ను అక్కడే షూట్ చేయనున్నారు. మొత్తం 5 రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ టూరిజం హాట్స్పాట్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది సాధారణ సాంగ్ లొకేషన్ కాకుండా కథకు కీలకమైన నేపథ్యాన్ని రివీల్ చేసేలా ఉండబోతుందని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ 1980s జరిగిన శ్రీలంక సివిల్ వార్ బ్యాక్డ్రాప్ లో ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఇందులో ఒక రెబల్ గా కనిపించి ఆర్మీ అణిచివేతలకు ఎదురైన ప్రజల కోసం పోరాడే పాత్రలో కనిపించబోతున్నాడట. ఇందులోని కాస్ట్యూమ్స్, విజువల్స్ కూడా మిలిటరీ యాంగిల్స్ కు దగ్గరగా ఉండటంతో ఆ ఊహాగానాలకు బలమైతే చేకూరుతుంది. గౌతమ్ తిన్ననూరి గతంలో జెర్సీ వంటి భావోద్వేగ చిత్రాన్ని అందించిన దర్శకుడు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఇలా విభిన్నమైన యాక్షన్ డ్రామా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా కథలో బలమైన కంటెంట్ ఉంటుంది అనడానికి సంకేతం. కానీ సింగిల్ మ్యాన్ అగైనిస్ట్ సిస్టమ్ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన విజయ్ పాత్ర మాత్రం ఇప్పటికే ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తుంది. ఈ సినిమాలో గ్లామరస్ నటి భాగ్యశ్రీ హీరోయిన్ గా అయితే నటిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమెకు టాలీవుడ్ లో ఇదొక పెద్ద బ్రేక్ అవుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేసవిలో మే 30న సినిమా థియేటర్లలో అయితే విడుదల కానుంది. ఇక కథానికలోనే ఉన్న సీరియస్ టోన్, అంతర్జాతీయ బ్యాక్డ్రాప్, శక్తివంతమైన పాత్రల డిజైన్ అన్నీ కూడా కింగ్డమ్ను విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత సీరియస్ ప్రాజెక్ట్గా నిలిపేలా అయితే చేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూనే ఉంది. ఇప్పుడు శ్రీలంక షూట్ తర్వాత మరో హైప్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ సినిమా వేసవి బాక్సాఫీస్ రేస్లో ముందంజలో ఉండేలా అయితే కనిపిస్తోంది.